ఒంగోలు మంగమూరు రోడ్ గాంధీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కరూర్ వైశ్య బ్యాంకును ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, కమలా నర్సింగ్ హోమ్ డాక్టర్ కమలా రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరూర్ వైశ్య బ్యాంక్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం కరూర్ వైశ్య బ్యాంక్ సిబ్బంది కమిషనర్ వెంకటేశ్వరరావును, డాక్టర్ కమలాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం కేవీఎస్ ప్రసాద్, చీఫ్ మేనేజర్ ఐవి సుబ్రహ్మణ్యం, బ్రాంచ్ మేనేజర్ వెంకట సుబ్బారెడ్డి, ప్రముఖ పారిశ్రామిక టీడీపీ సీనియర్ నాయకులు మండవ మురళీకృష్ణ, కార్పొరేటర్ వేణుగోపాల్, పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈ బ్రాంచ్ విజయవాడ డివిజన్లో 56వ బ్రాంచ్ అండి. ఆల్ ఇండియా లెవెల్లో 878 బ్రాంచ్. కరూర్ వైశ్య బ్యాంక్ ఓపెన్ చేయడానికి మాకు చీఫ్ గెస్ట్ కింద రమ్మన్నప్పుడు వెంటనే అంగీకరించిన కోడూరు MA, MBD, MPhil, PhD. He is having 25 years experience in state government organization. అలాగే ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ ఇన్వైటింగ్ అస్. నాకు వీళ్ళలో నచ్చింది ఏంటి అంటే 878th బ్రాంచ్ ఇప్పుడు ఓపెనింగ్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 878 బ్రాంచ్లు అంటే ఇట్ డజంట్ జస్ట్ కమ్ లైక్ దట్. ఎంత హార్డ్ వర్క్, టీమ్ స్పిరిట్, కన్సిస్టెన్సీ, కస్టమర్ రిలేషన్స్ ఇన్ని మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ సార్ ఫర్ దిస్ అచీవ్మెంట్. అండ్ అలాగే నాకు ఒక్క మాట నచ్చింది ఏంటంటే వీళ్ళల్లో ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత పద్ధతిగా అందరూ వచ్చి మేడం మీ టైం ఉందని ఫస్ట్ అడిగి తర్వాత మళ్ళీ వాళ్ళ పైన బ్రాంచ్కి పంపించుకొని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇన్వైట్ చేసినందుకు ఆ డిసిప్లిన్ అక్కడే అర్థమవుతుంది వాళ్ళది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే దే ఇన్వైట్ లేడీ డాక్టర్స్ అంట సార్ ఫర్ ద జ్యోతి ప్రజలకి, అది వాళ్ళ ట్రెడిషన్ అంట. సో వాళ్ళు దే కన్సిడర్ లేడీస్ యాజ్ గాయత్రి దేవి అంట. నేను అక్కడే ఫ్లాట్ అయిపోయాను అని చెప్పినప్పుడు. సో ఈ రోజుల్లో ఈ సొసైటీలో ఇంత నెగిటివిటీ చూస్తున్నాము, దాంట్లో ఎంత పాజిటివిటీ అండ్ పాజిటివ్ పీపుల్ కూడా ఉన్నప్పుడు అలాంటి మెసేజ్ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నగరంలో కరూర్ వైశ్య బ్యాంక్ మరి ప్రారంభించడం, నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మరి కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ గారు, వారి సిబ్బందికి ధన్యవాదాలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ కమల గారు, అలాగే మా కార్పొరేటర్ గారు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇందాక మేడం చెప్పినట్టుగా ఒక ట్రెడిషనల్ ఫాలో అవుతూ దాంతోపాటుగా మరి సర్వీసెస్ కూడా ప్రజలకు ఎన్నో ఏళ్ళుగా నేను కూడా కరూర్ వైశ్య బ్యాంక్ని చూస్తున్నాను. నేను లెక్చర్గా ఉన్నప్పటి నుంచి కూడా కరూర్ వైశ్య బ్యాంక్ క్రమశిక్షణ, వారి డెడికేషన్, వారి సర్వీసెస్ ఇవన్నీ కూడా నాకు తెలుసు. సో ఎవరైనా సరే క్రమశిక్షణ, డెడికేషన్ అనేటువంటిది ఎప్పుడైతే అంకిత భావం అనేటువంటిది ఉంటుందో ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నిదర్శనం కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క సేవలు, వారి యొక్క పురోగతి మనం చూస్తున్నాం. ఈరోజు మనకి ఇక్కడ ఒక బ్యాంక్ అందించడంతో పాటు లాకర్ సౌకర్యము, దాంతోపాటుగా ATM సౌకర్యం కూడా కల్పించినందుకు మా నగరపాలక సంస్థ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే మన నగరంలో మీ యొక్క సేవలు ప్రజలకి ఎవరికైతే రుణాలు అవసరం ఉంటుందో అలాంటి పేదలకు రుణాలు ఇచ్చి, ఒకవైపున మన బ్యాంక్స్ అన్ని కూడా బిజినెస్ చేస్తుంటాయి, బిజినెస్తో పాటుగా సర్వీసెస్ కూడా అందిస్తుంటారు. కాబట్టి సర్వీసెస్ కూడా మరింత ప్రాధాన్యతనిచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతులకు, నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు, వీరందరికీ కూడా మీ యొక్క బ్యాంక్ సేవలు మరింత ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మాకు టార్గెట్లు ఉన్నాయి, మేము చేస్తున్నాము. ఇప్పటికీ కూడా విజయవాడ డివిజన్ ఈరోజు మన ఒంగోలు నగరంలో కరూర్ వైశ్య బ్యాంకు మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాంకు మరి ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నటువంటి ఈ బ్యాంకు మన నగరానికి రావడం చాలా ఆనందదాయకం. మరి ఈ నగరంలో ఈ కరూర్ వైశ్య బ్యాంకు ఎంతో క్రమశిక్షణ, డెడికేషను, సర్వీసెస్లో కూడా ప్రజల మన్ననలు పొందినటువంటి బ్యాంక్ ఇది. మరి వీరు ఈరోజు ఇక్కడ మనకు ATMని కూడా మనకు అందించారు. దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు లాకర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలిసింది. అందువల్ల ప్రజలకు బ్యాంకు సేవలతో పాటు మరి మనకున్నటువంటి ఏవైతే బంగారు కానీ, డబ్బు కానీ ఇలాంటి వాటికి రక్షణ కల్పించేటువంటి లాకర్ కూడా సౌకర్యం ఇక్కడ అందుబాటులోకి రానుంది. అందువల్ల కరూర్ వైశ్య బ్యాంకు సేవలు మరింత ముందుకు సాగాలని, అట్లాగే మన ఒంగోలు నగరంలో మరిన్ని బ్రాంచులు వారు విస్తరించుకోవాలని నాకు ఈ ఆహ్వానం ఇచ్చినటువంటి ఆ బ్యాంక్ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు, వారికి అభినందనలు. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడ అవకాశం ఇచ్చిన కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ గారికి, అలాగే అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వీళ్ళది 878th బ్రాంచ్ ఓపెనింగ్ అంట. సో దీంట్లోనే అర్థమవుతుంది మనకి వీళ్ళు కస్టమర్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దానివల్ల ఎంత బాగా గ్రో అవుతున్నారని. సార్ చెప్పినట్లు ఇక్కడ అన్ని సార్ ఇందాక అడిగారు వీళ్ళని పర్టికులర్గా పూర్ పీపుల్కి లోన్స్ ఇవ్వండి అని. సో ఆ పాయింట్ చాలా అప్రిషియబుల్ అండి. దానికి సార్ వాళ్ళు మన మేనేజర్ గారు వాళ్ళు ఏంటంటే మేము అందరికీ లోన్స్ ఇస్తున్నాము, అలాగే రికవరీ కూడా చాలా బాగుంది అని చెప్పారు.
సో ఇవాళ ఒక యూస్ఫుల్ పాయింట్ మన కమిషనర్ సార్ వీళ్ళ బ్యాంక్ వాళ్ళకి అడ్వైస్ చేశారు, దాన్ని వాళ్ళు ఫాలో అవుతానని అన్నారండి. ఇలాగే ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళు ఇంకా గ్రోత్ అవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ విజయవాడ డివిజన్లో ఒంగోలులో 2వ బ్రాంచ్ మంగమూరు రోడ్లో ఓపెన్ చేశామండి. ఇది విజయవాడ డివిజన్లో 56వ బ్రాంచ్, ఆల్ ఇండియా లెవెల్లో 878వ బ్రాంచ్. కరూర్ వైశ్య బ్యాంక్ 1916లో స్టార్ట్ అయిందండి. ఈ రోజు వరకు 1,85,000 కోట్ల బిజినెస్, విజయవాడ డివిజన్ 7,500 కోట్ల బిజినెస్తో దినదిన అభివృద్ధి పొందుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 142 బ్రాంచ్లు ఉన్నాయండి. 21,000 కోట్ల బిజినెస్ చేశాము. మా రికవరీ కూడా 99.78% రికవరీ సాధించామండి. మేము అన్ని రకాల లోన్స్ ఇస్తాము, అలాగే డిపాజిట్లకు కూడా అత్యధిక వడ్డీ రేట్ ఇస్తాము. అన్ని విధాలు మా సర్వీసెస్ ఉపయోగించుకుని మమ్మల్ని ఆశీర్వదించగా కోరుచున్నామండి. వచ్చినందుకు అందరు కస్టమర్స్ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మీ సపోర్టు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ అండి. ఇక్కడ మాకు లాకర్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి, గోల్డ్ లోన్స్ కూడా ఇస్తాము. ప్రతి ఒక్కటి సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. వితిన్ 10 to 15 minutes లోపలే గోల్డ్ లోన్ కూడా ఇచ్చేసి పంపించేస్తామండి.